హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్ కిచెన్. ఇప్పుడు బొంబాయి రవ్వతో గులాబ్ జాములు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, మిల్క్, 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అండి. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తానండి. తర్వాత రవ్వ అండి మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్లో కొంచెం పౌడర్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రవ్వని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకున్న రవ్వని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, పొడి పొడిగా ఇట్లా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక 2 స్పూన్ గోధుమ పిండి పెట్టుకున్నాం కదండి, గోధుమ పిండి కూడా వేసుకోవాలండి. ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పిండి కూడా అందులోనే రవ్వలు వేసుకొని కొంచెం పొడి పొడి అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutes అనుకోండి. ఫ్రై అయినాక మిల్క్ పెట్టుకున్నాం కదండి, మనకు కావాల్సినంత 1/2 కప్ వేసి కొంచెం మిల్క్ పక్కన పెట్టుకోవాలండి. మిల్క్ వేసుకొని మంచిగా అది ఉడికిచ్చేసాలండి. రవ్వ కొంచెం మిశ్రమం దగ్గర పడేదాకా మంచిగా ఉడికియాలండి. దగ్గర పడేదాకా దగ్గర పడ్డది కదండి. ఇప్పుడు మనం పౌడర్ తీసుకున్నాం కదండి, 2 స్పూన్స్, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 5 minutes ఉంచుకోవాలండి. దగ్గర పడేదాకా కలుపుతున్నానండి. కొంచెం 5 minutes ఉంచుకొని మంచిగా కలిపేసి దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాక షుగర్ పాకం పట్టుకోవాలండి. 1 కప్పు షుగర్ అయితే పట్టుకున్నాను. కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పట్టుకో, స్వీట్ కావాలంటే. మాకు స్వీట్ 1 కప్కి 2 cups వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు 10 minutes ఉంచుకోవాలండి. కొంచెం పాకం రావాలండి. వచ్చేటప్పుడు మనం ఇందాక అది మిల్క్తో వేసుకున్నాం కదండి, రవ్వ ఉడికించుకున్నాం కదండి, అది కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మనము ఇట్లా మంచిగా మెత్తగా పిసుకోవాలండి. ఎందుకంటే రవ్వ కదండి హార్డ్గా ఉంటుంది. ఇటు మెత్తగా పిసికి మంచిగా బాల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం మెత్తగా అయింది కదండి, ఉప్మా రవ్వ కదండి హార్డ్ అయిపోతుందండి. ఇట్లా రోల్లా చుట్టు పెట్టుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుందండి. మనం షుగర్ పాకం పొయ్యి మీద పెట్టాం కదండి, పాకం వచ్చిందండి. ఇప్పుడు కొంచెం ఇంకా ఒక 5 minutes రావాలండి. కొంచెం 5 minutes అయిపోతే పాకం వచ్చేస్తుందండి. మనం ఇందాకే దంచి పెట్టుకున్న 3-4 ఇలాచీలు ఆ పాకంలో వేసుకోవాలండి. కొంచెం పాకం వచ్చిందా లేదా చూసుకోవాలండి. లేత పాకం వచ్చిందో చూసుకున్నాక కాస్త ఒక 2 minutes ఉంచాలండి. చాలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇంతకుముందు బొంబాయి రవ్వ పాలల్లో వేసి ఉడికించుకున్నాం కదండి, అది కొంచెం కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అది చిన్న చిన్న బౌల్స్ లాగా అన్నీ ఇట్లా కట్టేసి పెట్టుకోవాలండి. రౌండ్గా ఎక్కడ పలుగుడు లేకుండా మంచిగా ఇట్లా నెయ్యితో ఇట్లా రౌండ్గా స్ప్రెడ్ చేసి మంచిగా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయండి. అలాగ అన్ని బాల్స్ కట్టుకోవాలండి. ఇప్పుడు అయిపోయినాయి కదండి, అన్ని బాల్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేద్దామండి. 5 minutes ఉంచుకొని ఆయిల్ వేడైందండి. మనం
అన్ని నూనెలో వేసుకొని ఫ్రై ఫ్రై స్టార్ట్ చేద్దామండి. ఫ్రై అయిపోతుంది. నూనె కొంచెం వేడెక్కాలండి. వేడెక్కి ఫ్రై అవుతుందండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టాలండి, లేకుంటే రోస్ట్ అయిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇంతకుముందే షుగర్ కలర్ వచ్చింది కదా, మనం ఇంతకుముందే షుగర్ పాకం పట్టు పెట్టుకున్నాం కదండి, అందులో వేసేసుకోవచ్చండి. వేయించుకోపోవండి, మంచిగా ఎట్లా వేసినా అట్లా స్మూత్గానే ఉంటాయి. షుగర్లో కూడా అట్లా కలర్ వచ్చినాక అందులో వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినాయండి. అన్నీ షుగర్లు వేసేస్తే ఒక 5 మినిట్స్లో మొత్తం షుగర్ అనేది సబ్జా షుగర్ అనేది తీసుకుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉన్నాయండి. ఎమ్మిగా స్మూత్గా ఉన్నాయండి గులాబ్ జాములు. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలనుకుంటే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చినట్టుగైతే కామెంట్ చేయండి.